ఈవినింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలోని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా అంటే స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించలేమంటూ కూడా హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు కూడా తీర్మానం చేసింది. ఈ విషయంలో ఒకవేళ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కనుక అది పార్లమెంట్లోనే జరగాలి తప్ప ఇంక ఇది ఎవరి వల్ల కాదు అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మరిన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ చూద్దాం మనం. అలాగే మరొక వార్త చూసి మా కోటేస్తే ఫ్రీ 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 మొత్తం ఫ్రీ అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఉచితాలు నగదు పంపిణీ పథకాలపైనే ప్రధాన పార్టీలన్నీ కూడా మరి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికే 25 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్రంలో అప్పులై ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. ఒక నెలకు వచ్చేసి మొత్తం కూడా అది ఇంత శాతం మరి వడ్డీలే కట్టుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మరి ఇన్ని పెట్టుకుని కూడా మరి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రతిదీ ఫ్రీ 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 అనుకుంటూ వస్తున్నారు. సో అసలు ఏం చేద్దామని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఇప్పటికీ రాష్ట్రం అంతా కూడా అప్పులు కుప్పగా తయారైంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక సీఎం కేసీఆర్ చూసే సిరిసిల్లలో మరో షోలాపూర్ కావాలి సిరిసిల్ల అంటూ కూడా ఆయన ధ్వజం ఎత్తుతున్నారు ఖచ్చితంగా. అలాగే మంత్రి కేటీఆర్ అలాగే సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా అక్కడ మరి పార్టీని ఉద్దేశించి పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అక్కడంతా కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక కేటీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇంకా అలాగే 2040 కల్లా చంద్రుడిపై కాలు మోపాలి అంటూ ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు 2023 2040 వరకు ఖచ్చితంగా చంద్రుడిపై కాలు మోపాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొనసాగాలి అన్నట్లుగా ప్రధాని మోదీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఇక గాజా ఆసుపత్రిపై దాడి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. హమాస్ మిలిటెంట్లు చేసినటువంటి ఈ యొక్క చర్యలకు మరి తిరుగుబాటు చర్యలు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ కూడా ఉంది. అలాగే ఫస్ట్ హమాస్ మిలిటెంట్లు మొదటిగా స్టార్ట్ చేశారు యుద్ధం అనే దానికి సంబంధించి మరి డీటెయిల్స్ కూడా చూసుకుందాం. అలాగే ఇక ఇజ్రాయెల్ కూడా చాలా వార్నింగ్ ఇచ్చారు, మీరంతా కూడా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోండి, తర్వాత ఇంకా మేము ఏం చేసినా దానికి అడ్డు ఉండదు అంటూ కూడా ఒక్కసారిగా మరి హమాస్ మిలిటెంట్లు అంతా కూడా 20 నిమిషాల్లో 5000 బుల్లెట్లు కూడా వేసినటువంటి పరిస్థితి. ఆ టైంలో ఇజ్రాయెల్ కూడా తిరగబడింది. ఇంకా అక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు గాజా అంతా కూడా మారణ హోమం తలపిస్తుంది. అక్కడ ఎక్కడ చూసిన శవాల గుట్టలుగా ఉంది. అలాగే ఇంకా ఆసుపత్రిలో బాధితులంతా కూడా క్షతగాత్రులుగా ఉన్నటువంటి వారందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళారు. అక్కడ కూడా దాడి చేయడం జరిగింది. ఇంక ఇప్పుడు అక్కడ దాడుల్లో గాయపడిన వారు కాదు కదా, ఇంకా ఒక్కరు కూడా మిగలకుండా అక్కడ మరి ఇదైపోయినటువంటి అంతా కూడా అక్కడ మారణ హోమాన్ని తలపిస్తున్నటువంటి గాజా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా చూస్తే నేడు ములుగు జిల్లాకు రాహుల్ అండ్ ప్రియాంక అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక రామప్ప నుంచి కాంగ్రెస్ రామప్ప గుడి దేవాలయం నుంచి అక్కడ నుంచి ప్రచారం కొనసాగిస్తారు అంటూ కూడా ఇచ్చారు రాహుల్ గాంధీ. అలాగే ప్రియాంక గాంధీ కూడా పార్టీని ఉద్దేశించి పార్టీ శ్రేణులను ఉద్దేశించి పార్టీని ముందుకు నడిపించుకోవడానికి బలోపేతం చేయడానికి ఏ విధమైనటువంటి కసరత్తులు చేశారు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, పార్టీలో అందరూ కూడా ఒక్కతాటిపై ఎలా ఉండాలి అంటూ అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఇద్దరు కూడా రామాలయం నుంచి రామప్ప గుడి నుంచి కాంగ్రెస్ ప్రచారం మొదలు పెడుతుంది అంటూ కూడా ఇచ్చారు. బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను సీఎం కావాలని ప్రజలు కోరుతున్నారు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అది ఇచ్చారు. సో చూద్దాం ఆ విషయాన్ని. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, సిఎల్పి మాజీ లీడర్ జానారెడ్డి నన్ను సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అంటూ కూడా ఆయన ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆయనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 4th పేజీలో ఇచ్చారు. మెయిన్ అంటే మనకి జస్ట్ స్మాల్ హెడ్లైన్గా ప్రస్తావించారు, నేను సీఎం కావాలని ప్రజలందరూ
కోరుకుంటున్నారు, నాకు సకల అర్హతలు ఉన్నాయి అంటూ కూడా జానారెడ్డి వివరించినట్టు మాజీ లీడర్ సిఎల్పి మాజీ లీడర్ జానారెడ్డి చెప్తూ ఉన్నటువంటి విషయం. అలాగే ఇక పెరుగుతున్న కరెంట్ డిమాండ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే ప్రతిరోజు 14,000 మెగావాట్లకు పైనే అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కరెంట్ డిమాండ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే ఈ నెల 11వ తేదీ నుంచి ఈ నెల 11న 15,266 మెగావాట్ల కరెంటు అంటూ ఇచ్చారు. అలాగే రికార్డును డిమాండ్ నమోదు అంటూ కూడా ఇచ్చారు. అలాగే విద్యుత్ కొనేందుకు కూడా నిధులు లేక సమస్యలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ కొనసాగుతూ ఉంది అంటూ కూడా మనకి ఇచ్చారు. కోతలకు సిద్ధమవుతున్నటువంటి డిస్కమ్లు ఇప్పటికే అప్రకటిత కోతలు కూడా షురూ చేసినటువంటి విద్యుత్ అధికారులు అంటూ కూడా ఇచ్చారు. మొత్తంగా అయితే కొనలేని స్థితిలో కూడా సమస్యలన్నీ కూడా ఉన్నాయి అనేది కూడా మనకి ఇస్తున్నారు. ఒక్క రోజుకు చూసే కొన్ని వేల లక్షల కోట్ల వరకు కూడా విద్యుత్ ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అది కొనడానికి కూడా నిధులు కూడా లేనటువంటి సమస్యలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఒక్క రోజుకు వచ్చేసి ఈ నెల 11న 15,266 మెగావాట్ల వరకు కూడా రికార్డు డిమాండ్ నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. విద్యుత్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే పెరుగుతున్న కరెంట్ డిమాండ్ వల్ల ఇంకా సమస్యలు కూడా కొనలేని పరిస్థితి అంటే ఇంకా ఏ విధంగా ఆలోచించాలి అనేది కూడా దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో ఇచ్చారు. అయితే రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పెరగటం వల్ల వానాకాలం సీజన్లో కావచ్చు, ఎండాకాలం లెక్క కూడా వానాకాలం సీజన్లో కూడా ఎండాకాలం లెక్క డిమాండ్ నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఎండాకాలం అంటే కాస్త కరెంటుకి డిమాండ్ ఉండేది, ఎక్కువగా ఇవ్వద్దు, చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. కానీ అలాంటి సీజన్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వానాకాలంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఇది విద్యుత్ అనేది డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలోనే, అలాగే సమస్యలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలోని కొన్ని వేల మెగావాట్లు ఖర్చు అవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతుంది విద్యుత్కి సంబంధించి అంటూ ఇచ్చారు. ఒక ఎండాకాలం అంటే వేసవి కాలంలో ఉండేటటువంటి డిమాండ్ ఏ విధంగా ఉంటుందో అదే డిమాండ్ వానాకాలంలో అంటే వర్షాలు పడుతున్న ఆ నేపథ్యంలో కూడా అంతటి డిమాండ్ కొనసాగుతుందంటే ఇంకా విద్యుత్ గురించి మనం అర్థం చేసుకోవచ్చు అంటూ ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి 4th పేజీలో ఇంకా క్లియర్గా ఇచ్చారు, మెన్షన్ చేశారు, చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా డిఎస్సి అప్లికేషన్లు 1,00,000 దాటినాయి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇంకా చూస్తే ఎగ్జామ్స్ వాయిదా పడటంతో అప్డేట్ పెంచే యోచనలో కూడా సర్కారు ఉన్నారు అంటూ కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు. ఆల్రెడీ నవంబర్లోనే అవ్వాల్సినటువంటి ఈ ఎగ్జామ్స్ అన్ని గ్రూప్స్ కావచ్చు, అలాగే డిఎస్సి కూడా గ్రూప్స్ వెంటనే నవంబర్ ఎండింగ్లోని డిఎస్సి కూడా ఉండాలి ఎగ్జామ్స్. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో మరి వాయిదా పడిన నేపథ్యంలోని మళ్ళీ ఈ యొక్క డిఎస్సి అప్లికేషన్లు 1,00,000 దాటాయి అంటే ఇంకా చాలామంది కూడా అప్లై చేసుకున్న సమయం ఉంది కాబట్టి అంటూ. అలాగే అట్ ది సేమ్ టైంలో సమయం వాయిదా పడటంతో చాలామంది మరి ఇబ్బందులు పడిన వారు ఉన్నారు. అలాగే కొంతమంది బలవన్మరణాలకు పాల్పడిన వారు కూడా ఉన్నారు. మనస్తాపంతో అని చెప్పొచ్చు. ఇంకా ఎగ్జామ్స్ కోసం ఎంతో ప్రిపేర్ అయ్యి ఉంటారు, వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంకా ఎగ్జామ్స్ కోసం అంతా సమస్య రెడీ చేసుకున్న వాళ్ళు ఉంటారు, రెడీ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ మనస్తాపం చెంది ఇంకా అప్పుడు మళ్ళీ వాయిదాలు వేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనస్తాపం చెందిన వాళ్ళు ఉన్నారు. అలాగే అట్ ది సేమ్ టైంలో కొంతమంది ఇంకా సమయం ఉంది కదా అని చెప్పేసి అప్లికేషన్స్ అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీంతో ఏమైందంటే ఇప్పుడు 1,00,000 వరకు కూడా పైననే మళ్ళీ దాటిన అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎగ్జామ్స్ వాయిదా పట్టడంతో ఈ విధమైనటువంటి అప్డేట్ పెంచే యోచనలో సర్కారు ఉంది అంటూ ఇచ్చారు. ఇప్పటిదాకా దరఖాస్తుల ద్వారా 10 కోట్ల వరకు ఆదాయం చేకూరింది. ఇంకా ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహణ ఉండొచ్చు అంటూ కూడా మనకి తుది నిర్ణయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇంకా కన్ఫర్మ్ డేట్ అనేది అయితే మనకి డిఎస్సికి సంబంధించి ఇవ్వలేదు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఫిబ్రవరి అనేది మాత్రం మనకి మెన్షన్ చేశారు. ఇక ఆ టైంలో ఏ డేట్ అనేది కూడా మనకి నిర్ణయిస్తారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక నేడు ములుగు జిల్లాకు రాహుల్ ప్రియాంక రామప్ప నుంచి కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అలాగే తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించనున్నటువంటి రాహుల్, మహిళా డిక్లరేషన్ను ప్రకటించనున్నటువంటి ప్రియాంక గాంధీ. అలాగే ఇంకా చూసినట్లయితే రామంజపూర్లోని మహిళలతో సభ 19న భూపాలపల్లిలో నిరుద్యోగులతోటి కలిసి
రాహుల్ బైక్ ర్యాలీ చేయనున్నారు. 20న నిజామాబాద్ జిల్లాలోని పర్యటించనున్నటువంటి రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ అధిష్టానం అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే వీళ్ళ యొక్క షెడ్యూల్ అంతా కూడా ఈ విధంగా ఉంది అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఇప్పుడు నేటి నుంచి చూసుకున్నట్లయితే 20వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి వారి పర్యటనలు కొనసాగుతాయి, ఎక్కడెక్కడ వారు సభలు నిర్వహిస్తారు, ఏ విషయాలపై మాట్లాడతారు ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే ఇక స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించలేమంటూ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటే అంటూ కూడా చెప్తూనే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వలింగ సంపర్కం చేసుకునే పెళ్లిళ్లకు అలాగే లీగల్గా గుర్తించలేము ఈ విషయాన్ని అంటూ కూడా ఇచ్చారు. ఈ విషయంలో ఒకవేళ చట్టాన్ని మార్చే అవకాశం కానీ ఏదైనా ఉంది అంటే ఆ అంశం ఏదైనా ఉంది అంటే అది పార్లమెంటుకు మాత్రమే, పార్లమెంటు పరిధిలో మాత్రమే ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. వారికి సమాజంలో కూడా ఎలాంటి వివక్ష కూడా ఎదురు కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి అంటూ కూడా. అయితే స్వలింగ జంటలు తమ పెళ్లిళ్లకు రాజ్యాంగం ప్రకారం ప్రాథమికంగా హక్కును మాత్రం క్లెయిమ్ చేయకూడదు అంటూ కూడా ఇచ్చారు. రాజ్యాంగ ప్రకారం క్లెయిమ్ అనేది ప్రజలందరూ ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళ విధంగా మాత్రం వీళ్ళకి హక్కు కల్పించకూడదు, కల్పించలేము అంటూ కూడా స్పష్టంగా చెప్పారు. ప్రజల్లో కూడా మరి ఇలాంటి వాళ్ళకి ఒక వాల్యూ అనేది ఉండదు కాబట్టి మరి వాళ్ళకి ఆ విధమైనటువంటి పరిస్థితిని కూడా వాళ్ళకి సమర్థవంతంగా వివరించాలి. అలా వివరించినప్పుడు మాత్రమే వాళ్ళు తెలుసుకోగలిగితే మరి బాగుంటుంది. ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు కానీ ఏది కానీ నిర్ణయం తీసుకోవడానికి లేదు, చెప్పలేము వాళ్ళకి ఇలా ఉండండి అని. కానీ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఏదైనా ఉంది అంటే మాత్రం అది పార్లమెంట్లోనే. అది కూడా వాళ్ళకి అన్నీ కూడా మొత్తం కౌన్సిల్ చేయాలి, ప్రజల్లో వాళ్ళకు ఉండేటటువంటి విలువలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా. కానీ ఇంకా రాజ్యాంగ ప్రకారం కూడా వాళ్ళకి ఎటువంటి ఇది మాత్రం అక్కడ వర్తించదు. సో వాళ్ళదంటూ ఒక డిఫరెంట్ కేటగిరీగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి అన్ని వివరంగా చెప్పాలి. అయినప్పటికీ వాళ్ళు ఏదైనా వాళ్ళు అలాగే అంటే అది వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. దానికి సంబంధించిన తీర్పు మాత్రం పార్లమెంట్లోనే జరుగుతుంది అనేది అయితే మనకి సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక మాకు ఓటేస్తే ఫ్రీ 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 ఉచితాలు, నగదు పంపిణీ పథకాలపైన ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికి ఓటేస్తే ఏం ఫ్రీ అనేది చూస్తే అలవి కాని హామీలతో ఓటర్ల ముందుకు లీడర్లు వస్తున్నటువంటి సమయం ఇది. అలాగే విద్య, వైద్యం వంటి మౌలిక వసతులకు నో ప్రయారిటీ, వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే స్కీముల చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా ఇప్పటికే 5 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అంటూ కూడా ఇచ్చారు. ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే ఇక కిస్తీలకే ఏటా 25% ఆదాయం ఖర్చు అవుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా నెలకొంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరిచి పోరాటాలు చేస్తూ పోటాపోటీగా వాగ్దానాలు చేస్తూ ఉన్నటువంటి అధికారులు అంటూ ప్రధాన పార్టీలు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికే అప్పుల కుప్పల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రం ఉంటే మళ్ళీ మాకు ఓటేస్తే మీకు ఇవి ఫ్రీ అవి ఫ్రీ అన్ని ఫ్రీ అని చెప్పేసి ఒకరికొకరు పోటాపోటీగా ఫ్రీని ప్రకటిస్తున్నారు, అన్ని ఉచితాలు ప్రకటిస్తున్నారు. ఇంకా అలాగే ఉచిత వైద్యం కావచ్చు, ఉచిత విద్య కావచ్చు, వీటితోటి నో ప్రయారిటీ, ఇంకా మిగతా వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటూ కూడా రాజకీయాలు చేస్తూ ప్రధానంగా ఎవరైతే దేనికైతే ఆకర్షితులు అవుతారో ప్రజలు వాటి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాలు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూద్దాం. సిరిసిల్ల మరో షోలాపూర్ కావాలి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే కేటీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఒక షోలాపూర్ ఏ విధంగా ఉంటుందో సిరిసిల్ల ఆ విధంగా ఉండాలి, అదే మన లక్ష్యంగా, అదే మన గురిగా ముందుకు సాగాలి, ఖచ్చితంగా మీరు కేటీఆర్ని భారీ మెజారిటీతో గెలిపించాలి, మళ్ళీ మనం సిరిసిల్లను అభివృద్ధి చేసుకుందాం అంటూ కూడా అక్కడ జరిగినటువంటి భారీ బహిరంగ సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఇంకా ఎంతో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే నిన్న జరిగినటువంటి ఆ యొక్క సభలో మంత్రి కేటీఆర్ అలాగే కేసీఆర్ కూడా ఉన్నారు అనేది ఇచ్చారు. వారితో పాటు ఇతరత్ర నేతలంతా కూడా అక్కడ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక కొందరు దుర్మార్గులు బతుకమ్మ చీరలు రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ బతుకమ్మలో ప్రతిరోజు కూడా పాల్గొంటూ ఉన్నారు. మహిళలందరినీ ఎంతో ఉత్తేజపరుస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాలలో అంతా కూడా చీరలను పంపిణీ చేస్తున్నారు. ఆ చీరలు కూడా కొంతమంది దుర్మార్గులు రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా సీఎం కేసీఆర్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఓట్ల కోసం అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. అలాగే సాధ్యమైన హామీలతోనే మేనిఫెస్టో తయారు చేసినామంటూ కూడా చెప్తున్నారు. సిద్దిపేట వజ్రపు తునకలా తయారైంది అంటూ కూడా చెప్తున్నారు. సిద్దిపేట ఒకప్పుడు ఎలా ఉండేది కానీ ఇప్పుడు వజ్రపు తునకలా తయారైంది సిద్దిపేట అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మరోసారి 1,00,000 పైచిలుకు మెజారిటీతో హరీష్ను గెలిపించండి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోసారి ఇప్పటి వరకు మీ ఆశీర్వాదంతోనే హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు,
వీళ్ళని ఎంతో దీవించారు. అలాగే మళ్ళీ మీ ఆశీర్వాదం హరీష్పై కూడా ఉంచండి, భారీ మెజారిటీతో కేటీఆర్ కూడా గెలిపించండి అంటూ కూడా సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే సిరిసిల్ల సిద్దిపేట సభల్లోనే ఆయన ప్రసంగించారు. ముఖ్యంగా హరీష్ను ఉద్దేశించి, కేటీఆర్ను ఉద్దేశించి కూడా చెప్పారు. ప్రజలందరికీ జరగబో మంచి గురించి చెప్పారంటే పథకాల గురించి, ఇప్పటి వరకు చేసిన పథకాల గురించి చెప్పారు. ఇంకా వేరే పార్టీలు వాళ్ళు వస్తే ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా చెప్పారు. సో మొత్తంగా అయితే ఈ విధమైనటువంటి ప్రసంగంతో ఆయన ఎండ్ పలికినట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే 2040 కల్లా చంద్రుడిపై కాలు మోపాలి అంటూ ప్రధాని మోదీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇస్రోకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త లక్ష్యాలను పెట్టారు. 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా 2040 నాటికే మనం చంద్రుడి మీద అడుగు పెట్టాలని కూడా సూచించారు. ఇక 2025లో గగన్యాన్ ప్రయోగం మొదలు పెట్టాలి అంటూ కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. దాన్ని చేపట్టనున్నట్లుగా కూడా కన్ఫర్మ్ చేసేశారు ప్రధాని నరేంద్ర మోడీ. మొత్తంగా అయితే 2040 వరకు అక్కడ కాలు మోపే విధంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి ఈజీగా వెళ్ళి వచ్చే విధంగా అక్కడ కాలు మోపే విధంగా మనం చేయాలి, అదే మన లక్ష్యం అంటూ కూడా మరి చంద్రయాన్ ఇస్రోకి సంబంధించినటువంటి కొత్త లక్ష్యాలను ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక గాజా విషయానికి వచ్చినట్లయితే గాజా ఆసుపత్రిపై దాడి చేశారు. సెంట్రల్ గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో 500 మంది చనిపోయారు, వందలాది మంది శిథిలాల్లో చిక్కుకున్నారని గాజా అధికారులు తెలిపారు. మరోవైపు సౌత్ గాజాలో 57 మంది పాలస్తీనియన్లు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే హమాస్ మిలిటెంట్లు చేసినటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణానికి సంబంధించి ఇప్పుడు మొత్తం కూడా మరి ఇప్పుడు హమాస్ ఇటు ఇజ్రాయెల్ కూడా తలపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. హమాస్కి మాత్రం ఇప్పుడు ఇరాన్, ఇరాక్ వీళ్ళంతా కూడా సపోర్ట్గా చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు యుద్ధం ఆపకపోతే ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తున్నారు. ఇరాన్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు కూడా మీరు గాజాపై యుద్ధాన్ని, హమాస్పై యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం మీ అంతు చూస్తామంటూ చెప్తున్నారు. కానీ ఇటు అమెరికా కూడా ఇటు ఇజ్రాయెల్కి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసే దేశాలు కూడా లేకపోలేదు. మొత్తంగా అయితే యుద్ధ వాతావరణాన్ని శాంతియుతం చేస్తే బాగుంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకరికొకరు అందరూ కూడా శాంతియుతంగా ఉంటే బాగుంటుంది అంటూ కూడా పరిస్థితిని అక్కడ చక్కబెట్టుకుంటే బాగుంటుంది, ఇక్కడితో యుద్ధాన్ని ఆపేస్తే బాగుంటుంది అంటూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తంగా అయితే ఎక్కడ చూసినా కూడా మరి శిథిలాల కింద కావచ్చు, ఇంకా అంతా కూడా మరి మారణ హోమం కొనసాగుతుంది. గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం తలపిస్తుంది. అక్కడంతా గాజా అండ్ హమాస్ మరియు ఇజ్రాయిల్ దేశంలో అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా దీనికి సంబంధించి ఇంకా 12th పేజీలో కూడా ఇచ్చారు, గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక చూద్దాం. మనం చూసినట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా అంటే కేసీఆర్ డబ్బు మద్యాన్నే నమ్ముకున్నారు అనేది మనకి ఇక్కడ ఎవరు చెప్తున్నారు? రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే కేసీఆర్ నమ్ముకునేది ఏంటి? డబ్బుని, మద్యాన్ని నమ్ముకున్నారు అంటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇంకా కేటీఆర్ అండ్ కేసీఆర్ వీళ్ళు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్తో ముప్పే ఉంది, అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తారట అంటూ ధరణికి సంబంధించి కూడా అక్కడ కేటీఆర్ అండ్ కేసీఆర్, హరీష్ అందరూ కూడా ఆ యొక్క సభలో ఉన్నారు. అక్కడంతా కూడా చెప్తున్నటువంటి ఇటు కాంగ్రెస్ను ఉద్దేశించి బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ను ఉద్దేశించి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మరొక వార్త చూసి ఇక గాజా ఆసుపత్రిపై దాడి, 500 మంది దుర్మరణం అంటూ మనకి ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇప్పుడు వెలుగు దినపత్రికలో చెప్పుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు అక్కడ ఈ ఆంధ్రజ్యోతిలో కూడా అదే యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో అలాగే వాటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక నేటి నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర అనేది ఇచ్చారు. ఆల్రెడీ ప్రియాంక, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా మరి బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకున్న విషయమే ఇది. ఇంకా అక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? రామప్ప మందిరం నుంచి కూడా వాళ్ళు ఈ యొక్క బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాళ్ళ షెడ్యూల్ ఏంటి అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక కాంగ్రెస్లో చేరికల జోష్ కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కాంగ్రెస్లో చాలా మంది వరకు కూడా మరి వస్తున్నటువంటి చేరికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి ఉన్నటువంటి అసంతృప్త నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే మరొక వార్త చూస్తే హామీలు సరే, నిధులు ఎలా అంటూ కూడా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీ హామీలు అయితే ఇస్తున్నారు. మరి ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయినటువంటి రాష్ట్రం ఉంది. మరి దానికి ఏటా ఇంత 25% వరకు మరి రాయితీలే అవుతున్నాయి, వడ్డీలే అవుతున్నాయి, ఇంత కిస్తీలు కట్టుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పటికే ఇంత అప్పులు కుప్పలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో మళ్ళీ మీరు ఇచ్చేటటువంటి కొత్త హామీలతోటి ఏం జరుగుతుంది, ఏం వరకు పెడతారు, మరి నిధులు లేకుండా మీరు ఎలా చేస్తారు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇక్కడ హామీలు అయితే దారుణమైన హామీలు
ఇస్తున్నారు ఓకే, కానీ నిధులు ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. యువకుడి వేధింపులతోటి ప్రబలిక ఆత్మహత్య అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే చూద్దాం దానికి సంబంధించి ఇంకా మరొక వార్త చూస్తే ఇక స్వలింగ వివాహాలను ఆమోదించలేమంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే విచారణ పూర్తయ్యేదాకా బాబును అరెస్టు చేయొద్దు అంటూ కూడా మనకి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గురించి కూడా మనకి ఇక్కడ ఒక మెయిన్ వార్త అయితే ఇచ్చారు. అలాగే ఫైబర్ నెట్ కేసులో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 20కి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఆయన నెట్టి పరిస్థితిలో కూడా విచారణ పూర్తయ్యేదాకా కూడా బాబును అరెస్టు చేయొద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు కూడా మనకి తెచ్చింది. ములాఖత్తులోటి కొంత కోత కూడా విధించినట్లుగా తెలుస్తుంది. న్యాయవాదులు ఇక రోజుకు ఒక్కసారి బాబును కలవాలి అంటూ కూడా చెప్తున్నారు. రాజమహేంద్రవరం జైలుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. రాజమహేంద్రవరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆ జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినటువంటి సుప్రీంకోర్టు. ఎవరైనా సరే, ఎంతటి లాయర్ అయినా సరే రోజుకు ఒక్కసారి ములాఖత్ అవ్వాలి అంటూ కూడా, ఆయనను కలవాలి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఎవరికి కూడా పర్మిషన్స్ అయితే లేవు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే చాలా పకడ్బందీగా ఇది ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూద్దాం. ఇక ఫైబర్ కేసులోటి తదుపరి నిర్ణయం 20కి వాయిదా వేసినటువంటి అధికారులు. ఇక బెయిల్పై అదే రోజు తీర్పు కూడా ఉంటుంది అంటూ ఇచ్చారు. స్కిల్ కేసులోని ముగిసిన విచారణలు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే తీర్పులన్నీ కూడా రిజర్వ్ చేసినట్టు ధర్మాసనం. ఇక 17A వర్తింప చేయకపోతే మాత్రం రాజకీయ కక్ష సాధింపు ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. బాబు నేరం చేసినట్లు ప్రభుత్వం ముందే భావిస్తున్నట్లుగా ఉంది. సేవియర్ న్యాయవాది సాల్వే వెల్లడించారు. అంటే బాబు తప్పు చేసినట్లుగా ముందే న్యాయవాదులు నిర్ణయం చేస్తున్నట్లుగా ఉంది అంటూ కూడా ఆయన తరపు న్యాయవాది కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది ఆయన పైన. ఆ విచారణ కొనసాగే వరకు కూడా ఇంకా అరెస్ట్ అనేది చెయ్యొద్దు అంటూ కూడా జైల్లో కూడా ములాఖతులు కూడా ఒక్కరు మాత్రమే రోజుకు అలౌ ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. ఇక చూసినట్లయితే ఇక గజ్వేల్లో తేల్చుకుంటా కేసీఆర్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. చూద్దాం. ఇంకా కేసీఆర్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయింది. వారి గుండెల్లో ఎవరున్నారో నవంబర్ 30న తేలిపోనుంది అంటూ బీజేపీనే సరైన వేదిక అని భావిస్తున్నామంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎంతోమంది ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, సంజయ్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ పైన అందరికీ నమ్మకం పోయింది. ఇప్పుడు అందరికీ ఉన్న ఒకే ఒక నమ్మకం ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పైన అంటూ ఇచ్చారు. కుటుంబ పాలనని అంతమొందించే లక్ష్యం దిశగానే ముందుకు వెళ్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం. కేసీఆర్ డబ్బు మద్యాన్ని నమ్ముకున్నారు అనేది చూసినట్లయితే అవి పంచకుండా ఎన్నికలకు వెళ్దామన్న నా సవాల్ను ఆయన స్వీకరించలేదు. డబ్బుని మద్యాన్ని పంచకుండా మనం ఎన్నికలకు వెళ్దాం అనేటటువంటి నా సవాల్ని కేసీఆర్ స్వీకరించలేరు. అంటే ఆయన దేన్ని నమ్ముకున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజలే నా బలం, ప్రజలతోనే ప్రజలే మా ఆయుధం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఇంకా పదే ఆరోపణలు చేయడంతో సవాలు స్వీకరించలేదంటేనే కేసీఆర్ ఏంటో తెలుస్తోంది. డబ్బు మద్యంతోనే ఉప ఎన్నికలు గెలిచిన సీఎం అంటూ కూడా ఇచ్చారు. ఈసారి అవి లేకుండా ఎన్నికలకు వెళ్దామా అంటూ క్వశ్చన్ చేశాను. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. సీఎంకు మరోసారి సవాల్ చేసిన రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తుండగా కాంగ్రెస్ అధ్యక్షుడిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి గాంధీ భవన్కు తరలింపు. ఇక ప్రవళికది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ ఈసీకి ఫిర్యాదు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక మేము రాగానే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ కూడా దివ్యాంగులందరికీ కూడా పీసీసీ చీఫ్ హామీ ఇచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇంకా అధికారంలోకి రాగానే దివ్యాంగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామంటూ చెప్తున్నారు. ఇంకా ఇటు ప్రవళికది కూడా ముమ్మాటికి ప్రభుత్వ హత్య, అది దానిని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అది ముమ్మాటికి రాంగ్, జరిగింది మాత్రం ఇది ప్రభుత్వ హత్య, ప్రవళికది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా మరి డబ్బుని మద్యాన్ని లేకుండా మరి గెలవడానికి ముందుకు వస్తావా అని చెప్పి సవాల్ విసినప్పుడు ఆయన సవాల్ని స్వీకరించలేకపోయాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏంటి అనేది కూడా అంటూ మనకి ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్తో ముప్పే అంటూ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తారు అంటూ చెప్పేసి సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి మరి కేసీఆర్ ఏం చెప్తున్నారు అనేది చూస్తే మాత్రం దానివల్ల విఆర్ఓలు గిర్దావర్లు తహసీల్దార్లు మళ్ళీ వస్తారు అంటూ కూడా చెప్తున్నారు. ఒకరి భూమిని మరొకరికి రాసి రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటూ చెప్తున్నారు. కరెంటు
కరెంటు 3 గంటలు కావాలన్నా లేకపోతే 24 గంటలు కావాలన్నా, ఒకవేళ ధరణిని గంగలో కలిపేస్తే మాత్రం, బంగాళాఖాతంలో కలిపేస్తే మాత్రం మళ్ళీ విఆర్ఓలు, విఆర్ఏలు ఇంకా అందరూ గిర్దావర్లు, తహసీల్దారు వీళ్ళందరూ కూడా వస్తారు. ఒకరి భూమిని ఒకరిపైకి రాస్తుంటారు. అదే ధరణి అయితే అలా ఉండదు. ఎవరి భూమిని వారి పేరు మీదే పట్టాలు చేసి పాస్బుక్లతో సహా ఇచ్చే అవకాశం ఉంది. కానీ మళ్ళీ వీళ్ళందరూ వస్తే నచ్చిన వాళ్ళకి ఒకరి భూమిని ఒకరికి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. లంచాలు దండుకుంటూ ఉంటారు అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని చెప్పడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ప్రజలను ఉద్దేశించి. అలాగే ఇంకా చూస్తే 24 గంటలు మరి కరెంటు కావాలా, మీకు ఇప్పుడున్న సర్కారు ఇస్తున్నటువంటి కరెంట్ 24 గంటలు ఉచిత విద్యుత్ కావాలా, లేకపోతే 3 గంటలే కరెంట్ ఇచ్చేది కావాలా, మోటార్లకు మీటర్లు పెట్టే పాలన కావాలా, మరి ప్రజలు ఆలోచించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే ఇక బతుకమ్మ చీరల వెనుక మానవీయ దృక్పథం ఉంది సిరిసిల్లలోని కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూస్తే తెలంగాణ ఉద్యమానికి పునాది సిద్దిపేటే, అంతా నా ఆత్మీయులే వీళ్ళంతా అంటూ సిద్దిపేటను ఉద్దేశించి ఆయన ఎంతగానో చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక నాకు జన్మనిచ్చింది, సాది పెంచి ముఖ్యమంత్రిగా నిలబెట్టిన గడ్డ కూడా ఇదే అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక బస్సు గుర్తుతో పోటీ చేస్తే 60,000 ఆధిక్యంతో గెలిపించారు, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను అంటూ కూడా చెప్తున్నారు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ కూడా చెప్పారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో భావోద్వేగానికి గురైనటువంటి కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం ఎక్కడిదని కూడా మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే కేసీఆర్ లేకపోతే అసలు కాళేశ్వరం ఎక్కడిది? ఈరోజు అందరూ కూడా పంటలు పండించుకుంటూ, ఈ 2 పంటలు సంవత్సరానికి 2 పంటలు పండించుకుంటూ సస్యామలంగా పుష్కలంగా ఉన్నటువంటి నీటి ఊటలతోటి ఉన్నటువంటి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంతకుముందు ఎక్కడ ఉంది? నీటి ఒక్క బొట్టు నీటి కోసం ఎన్నో కొట్లాటలు ఎన్నో జరిగేవి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా మనకున్నాయి. అవన్నీ కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అంటే ఇంకా కేటీఆర్ కూడా ప్రసంగించారు, ఆయన ఏం చెప్పారు, మంత్రి హరీష్ రావు ఏం చెప్పారు, అలాగే సీఎం కేసీఆర్ ఇంకా ఏ విధమైనటువంటి హామీలను ఇచ్చారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూద్దాం ఇంకా మరొక వార్త చూసినట్లయితే, ఇక నేటి నుంచి కాంగ్రెస్ బస్ యాత్ర అనేది చూస్తే ప్రియాంకతో కలిసి ప్రారంభించనున్నటువంటి రాహుల్ అగ్రనేత నేతృత్వాన 3 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. ములుగు జిల్లా రామంజపురంలోని బహిరంగ సభ ఉంటుంది. రేపు భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతోటి బైక్ ర్యాలీ కొనసాగించనున్నటువంటి రాహుల్ గాంధీ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ప్రజల్లోకి విస్తృతంగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలను కూడా ప్రచారం చేయనున్నటువంటి అధిష్టానం అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే, యువకుడి వేధింపులతోనే ప్రవళిక ఆత్మహత్య అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే, హాస్టల్కు వెళ్ళేవాడు, ఫోన్ చేసి సతాయించేవాడు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే, ఆమె చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వెయ్యాలి అంటూ కూడా మరొక వార్త కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే, మా బిడ్డ బలవన్మరణాన్ని రాజకీయం చేయొద్దు అంటూ, ఏమైనా రాజకీయాలు ఉంటే పార్టీలో చూసుకోవాలి అంటూ కూడా చెప్తున్నారు ప్రవళిక తల్లిదండ్రులు. అలాగే పరామర్శలు ప్రశ్నలతో మమ్మల్ని వేధించొద్దు అంటూ కూడా ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ విజ్ఞప్తి చేశారు. ఇక వేర్వేరుగా వీడియోలు కూడా విడుదల చేసినటువంటి వైనం కూడా కొనసాగుతుంది. మీకు ఏమైనా రాజకీయాలు చేయాలని ఉంటే చేసుకోండి, కానీ మా యొక్క సోదరిని, మా యొక్క బిడ్డను మీ రాజకీయాల కోసం వాడుకోవద్దు దయచేసి అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ప్రేమించిన యువకుడి వేధింపులతోటే కాబట్టి ఆ యువకుడికి కూడా గురేయాలి అని చెప్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా కాదు, మీకు ఏదైనా ఉంటే మాత్రం మరి చూసుకోండి అంటూ కూడా రాజకీయాలను ఉద్దేశించి కూడా వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే చూద్దాం ఇంకా చూసినట్టయితే, హామీలు సరే, నిధులు ఎలా అంటూ ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ హామీలు. అలాగే ఇప్పుడు చూసే 1000 కోట్లు విలువ చేసే వాగ్దానాలు, ప్రభుత్వ రాబడిని పట్టించుకోకుండా ప్రకటనలు, బీఆర్ఎస్ హామీలతో అదనపు భారం 52,000 కోట్ల వరకు కాంగ్రెస్ హామీలతోటి చూసుకున్నట్లయితే అనేక వేల కోట్లతోటి 3.50 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ పెడితే సాధ్యమవుతుంది అంటూ కూడా ఇచ్చారు. 2 లక్షల కోట్లకు మించినటువంటి రాబడి అంటూ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరిచ్చే హామీలతోటి కాంగ్రెస్ హామీలు, బీఆర్ఎస్ హామీలు కూడా చూసుకున్నట్లయితే ఇంకా చాలా విపరీతమైనటువంటి హామీలు ఇస్తున్నారు. కానీ నిధులే లేవు. ఇక్కడ ఇప్పటికే అప్పుల కుప్పగా కోరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి మీరు ఇచ్చే హామీలని నెరవేర్చడానికి ఇంకా ఏం చేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇక గాజా విషయానికి వచ్చినట్లయితే,
చూసుకున్నట్లయితే గాజా ఆసుపత్రిపై దాడి చేశారు, 500 మంది దుర్మరణం చెందారు, నేటి నుంచి ఏమైనా జరగవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గ్రౌండ్ వార్కు ఇజ్రాయెల్ బలగాలు సిద్ధంగా ఉన్నారు. అద్భుతమైన అలాగే ఉధృతమైనటువంటి వైమానిక దాడులు కూడా కొనసాగుతున్నాయి. దక్షిణ గాజాలో 88 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. నేడు ఇజ్రాయెల్ పర్యటనకు బైడెన్ కూడా రానున్నారు అంటూ చెప్తున్నారు. ఇంకా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈరోజు ఇజ్రాయెల్ పర్యటన చేస్తున్నారు, వారిని కలవడానికి అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే లెబనాన్ నుంచి కూడా రాకెట్ దాడులు చేసే అవకాశం కూడా ఉండొచ్చు అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గాజాకు సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 11th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. సో మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మొత్తంగా అయితే కేసీఆర్కి మద్యంతో డబ్బుతోటి ఓట్లు దండుకునే అవకాశం తప్ప ప్రజలతోటి వెళ్ళే దమ్మైతే లేదు అంటూ కేటీఆర్ అలాగే కాంగ్రెస్ను ఉద్దేశించి వారు వస్తే ఇంకా మొత్తం ముప్పే, కరెంటుతోటి ముప్పే, రైతులతో అందరికీ ముప్పే ఉంటుంది, ధరణిని గంగలో కల్పిస్తారు. ఇలా అన్ని రకరకాల న్యూస్ అన్ని కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ మనకి వెలుగు దినపత్రికలో యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. అలాగే సేమ్ మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. ఏ పేపర్లో చూసినా కూడా మనకి సేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.